వరంగల్ జిల్లాలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన ఆలయాలకు పీటలు వారుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది ఆలయాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు. మరికొన్ని దేవాలయాలు నిధుల కొరతతో ధ్వంసం అవుతున్నాయి. జిల్లాలో దేవాదాయ శాఖ 720 ఆలయాలను గుర్తించింది. ఇందులో 300 ఆలయాలను ఏబిసిగా వర్గీకరించి వసతులు కల్పించాలని భావించింది. వందల సంఖ్యలో ఆలయాలుంటే కేవలం ఒకే ఒక్క ఆలయానికి ధూపదీప నైవేద్యం అందుతోంది. అదే స్వయంభూ శంభులింగేశ్వర ఆలయం. అది కూడా ఎలాంటి రక్షణ లేకపోవడంతో శిథిలావస్థ స్థాయికి చేరుకుంది. ఆలయానికి సంబంధించిన విలువైన స్థలంలో పార్కులు నిర్మించి ఏటా లక్షల ఆదాయాన్ని పొందుతున్నా కూడా ఆ డబ్బును శంభుని గుడి అభివృద్ధికి ఖర్చు చేయడం లేదు. ప్రపంచ వారసత్వ సంపదగా యునిసెఫ్ తో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి అడుగు దూరంలోనే ముప్పు పొంచి ఉంది. దేవాదుల ప్రాజెక్టు కారణంగా రామప్ప దేవాలయం శిథిలం కాబోతోంది. వారసత్వ సంపదలను కాపాడాలంటూ ఇప్పటికే రామప్ప పరిరక్షణ కమిటీ ఉద్యమిస్తోంది. మరోవైపు అభివృద్ధి పేరుతో 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపం కూల్చివేసి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు మండపాన్ని పునరుద్ధరించలేదు. రామప్ప దేవాలయంలో కూడా కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో దేవాలయం అంతా కూడా విప్పిపెట్టి ఒక పక్క పెట్టారు. దానికి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నది. అదేవిధంగా కోటగుళ్ళు కూడా గణపేశ్వర ఆలయ దేవాలయం కూడా గతంలో చాలామంది ఇంజనీర్లు నిపుణులందరూ కూడా పర్యవేక్షించిన దానికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి చెప్తూ వస్తున్నారు. అది పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా 1000 స్తంభాల కళ్యాణ మండపం మొదలుపెట్టినప్పుడు దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నది. చాలా గ్రామాల్లో ఆలయాలు కూలిపోయి దేవుళ్లకు రక్షణ లేకుండా పోతోంది. జిల్లాలో ఇలాంటి ఆలయాలు ఊరికొకటి దర్శనమిస్తాయి. రేగొండ మండలంలో చెట్ల మధ్యలో వైశ్య దేవాలయం కాకతీయుల కాలం నాటిదే. తొర్రూరు మండలంలోని వేణుగోపాల స్వామి దేవాలయానికి రక్షణ లేకుండా పోయింది. పురాతన ఆలయాల్లో కొన్ని ఆదరణకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటుంటే మరికొన్ని రక్షణ లేక కనుమరుగవుతున్నాయి. డోర్నకల్, నర్సంపేట, పాలకుర్తి, జనగామ ఏరియాల్లో ఉన్న దేవాలయాల పరిస్థితి కూడా ఇంతే. వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాకతీయ కళా సంపద గత వైభవాన్ని కాపాడాలంటే శిథిలావస్థకు చేరుకున్న ఆలయాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా వాసులు. ఈ యొక్క దేవాలయాలు పరిరక్షణ కానీ, దేవాలయాల అభివృద్ధి కానీ, మరి ఎండోమెంటు దేవాలయాలు ఉన్న అన్నీ కూడా ఏ విధంగా అయితే డబ్బొచ్చే దేవాలయాన్ని ఓ రకంగా, డబ్బు లేని దేవాలయాన్ని ఓ రకంగా చూస్తున్నారో అట్లా కాకుండా అన్ని కూడా డబ్బొచ్చే విధంగా డెవలప్మెంట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వమైన జిల్లాలోని పురాతన చారిత్రాత్మక దేవాలయాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు భక్తులు.